హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్లో భాగంగా మనం ఫ్రెండ్స్ అయితే ఈరోజు డే 5. ఎవరైనా డే 1, డే 2, డే 3 చూడకుంటే అవి చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కొట్టడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. చెప్పాలంటే మనకు ఒక సాలరీ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 70,000 నుంచి 80,000 వరకు రావడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసం ఎంత కష్టపడాలి? ఓకేనా, ఆ 2 నెలలు మీరు మస్తు కష్టపడితే 40 సంవత్సరాలు ఫ్రెండ్స్. ఓకే, 2 months కష్టపడితే 40 సంవత్సరాలు, అంటే టెన్షన్ లేకుండా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా ఉండి మీరు ఉండొచ్చు. ఓకేనా, మన అప్పులు ఉంటే కూడా తీర్చేయచ్చు. మీరు ఒక రూపాయి ఇచ్చే వాళ్ళు అవుతారు కానీ తీసుకునే వాళ్ళు అయితే కాదు ఫ్రెండ్స్. ఓకే, ఒక 60 రోజులు మనది కాదని గట్టిగా ప్రయత్నించండి. ఓకే, అది చెప్తారు కదా, వస్తే కొండ వస్తుంది, గట్టిగా ప్రయత్నిస్తే వస్తే కొండ వస్తుంది, లేకుంటే ఏది రాదన్నట్టు. ఏదైతే రాదు కాదు ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ మిస్ అయిందనుకో గ్రూప్ డి ఈజీగా కొట్టుకోగలుగుతావు. కాబట్టి ప్రిపరేషన్ అనేది గట్టిగా ఎంత చదవాలో అంత చదవండి మీరు. ఓకేనా, నేను చెప్పినట్టు ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు ఈజీగా వెళ్ళిపోతుంది. అర్థమెటిక్ కదా, అర్థమెటిక్. నిన్న మనం ఇప్పుడు దాదాపుగా 2 టాపిక్స్ అనేది మనం కవర్ చేసుకున్నాం. ఒకటి నంబర్ సిస్టమ్, అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 2 టాపిక్స్ అనేవి మనం రేపు సండే కదా ఫ్రెండ్స్, ఈ సండే నాడు నంబర్ సిస్టమ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 2 కూడా మీకు ఒకసారి ఏ విధంగా చదవాలో కూడా ఆ స్ట్రాటజీ కూడా నేను చెప్తాను. ఆ విధంగా మీరు చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అయితే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్, ఈ నంబర్ సిస్టమ్ నుంచి అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి దాదాపుగా మనకు 5 నుంచి 8 మార్క్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ టాపిక్స్ అయితే అయిపోయింది. మీరు చూడకుండా ఆ వీడియో చూడండి. ఇప్పుడు మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 10 టైప్స్ ఉన్నాయి. 10 టైప్స్లో మీరు ఈరోజు ఫస్ట్ 5 టైప్స్ అనేది చూడండి. ఓకేనా, 5 టైప్స్ చదవండి. సెకండ్ డే నాడు ఈ 5 టైప్స్ అనేది చూడండి. మండే నాడు చదవండి ఇవి. సండే అయితే ఈ 5 టైప్స్ ప్లస్ నంబర్ సిస్టమ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ 2 కూడా మీరు ఒకసారి రీకాల్ చేసుకోండి సండే నాడు. నెక్స్ట్ అంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ చూస్తున్నారా లేదా? ఓకేనా, ఒకసారి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఓకే, అన్నీ ప్రీవియస్ ఇయర్స్ మొత్తం క్వశ్చన్స్ ఇవి చూసుకోండి. మీరు ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా? ఇలాంటి క్వశ్చన్స్ చేస్తే పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా ఒకసారి ట్రై చేయండి, మీకు వస్తున్నాయా రావా. అదేవిధంగా ఇప్పుడు మనం రీజనింగ్ చూసుకుంటే క్లాసిఫికేషన్, దీంట్లో కూడా మనం 2 టాపిక్స్ అనేది కవర్ అయిపోయినాయి. కోడింగ్, డీకోడింగ్, అదేవిధంగా అనాలజీ. ఓకేనా, కోడింగ్, డీకోడింగ్ అయినా అనాలజీ కంప్లీట్ అయిపోయింది. ఇవి మొత్తం కూడా 6 టైప్స్ ఉన్నాయి కదా. ఈరోజు 3 టైప్స్ మీరు క్లియర్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే సండే కదా, ఇవి కూడా ఈ 2తో పాటు మీరు రివిజన్ అనేది చేయండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే నిన్న ఆల్రెడీ మనం కోడింగ్, డీకోడింగ్ నేర్చుకున్నాం కదా. ఈ క్వశ్చన్స్ మీరు ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయా మీకు? ఇది స్టేజ్ 2లో అడగడం జరిగింది చూడండి. ఎన్టీపీసీ స్టేజ్ 2, అదేవిధంగా ఇది కూడా ఎన్టీపీసీ స్టేజ్ 1లో అడగడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ చూడండి మీరు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఎవరి దగ్గర అయితే ఈ మొత్తం ఇంగ్లీష్ మీడియం ఫ్రెండ్స్, ఇది ఫ్రీగా ఇద్దాం అనుకున్నా కానీ ఫ్రీగా ఇస్తే కూడా దానికి ఒక వాల్యూ అనేది ఉండదు ఫ్రెండ్స్. నేను 19 రూపీస్తో చెప్తున్నా. దాదాపుగా నేను 49 కూడా అమ్ముకోవచ్చు, 99ది కూడా నేను ఎఫర్ట్ చేసి చేసుకోవచ్చు. కానీ నేను 19 రూపీస్ ఎందుకంటే మినిమం ఛార్జెస్ అనేది ఉండాలి. మినిమం ఛార్జెస్ ఉంటేనే మనం తీసుకునే దానికి కూడా ఒక వాల్యూ ఉంటుంది, ఇచ్చింది కూడా ఒక వాల్యూ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 19 రూపీస్ అనేది జస్ట్ 2 చాయ్ పైసలు కూడా కావు ఫ్రెండ్స్. ఓకే, దీంట్లో మనకు అర్థమెటిక్, అదేవిధంగా రీజనింగ్ అండ్ జీకే చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, చాప్టర్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించినది మొత్తం కూడా ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. ఈ బుక్ నేను 19 రూపీస్కి, ఓకేనా, 19 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓన్లీ ఎంత? 19 రూపాయలు. ఓకేనా, అది మీ ఇష్టం, తీసుకోండి లేదంటే లేదు. ఇది మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ఉంది.
SGRB ట్యూటోరియల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఈ మొత్తం కొత్తగా క్రియేట్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ లింక్ నేను మన ఛానల్లో నేను పెడతాను ఈ వీడియో కింద. అయితే అక్కడి నుంచి మీరు మన ఛానల్ ఇక్కడ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడం వలన కరెంట్ అఫైర్స్ PDF ఓకేనా, మొత్తం 1 year కరెంట్ అఫైర్స్ PDF ఇది తెలుగులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ PDF మొత్తం తెలుగులో 1 year కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఇది 1 year కరెంట్ అఫైర్స్ PDF మీకు అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో దొరకడం అనేది జరుగుతుంది. ఓకే, మనం చాలామంది మనం ఫాలో అవుతాం కదా మన తెలుగు వాళ్ళు, అదే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనం చెప్పుకుంటే ఓకే దీన్ని మనీ ఏ విధంగా మీరు చేస్తారంటే ఇక్కడ 950 నంబర్ రాసుకోండి, 950-536-4256 ఈ నంబర్కి మీరు ఫోన్పే అండ్ గూగుల్ పే రెండు చేసి, ఫోన్పే లేకుంటే గూగుల్ పే ఏదో ఒకటి చేసి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వితిన్ 24 hours మీకు ఈ PDF అనేది అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మినిమం ఛార్జెస్ ఎందుకు పెట్టినానంటే 19 rupees చాలా, అంటే ఫ్రీగా కూడా ఇవ్వచ్చు, కానీ ఫ్రీగా ఇస్తే కూడా దానికి ఒక ఏమంటారు విలువ అనేది ఉండదు. ఓకేనా, ఇక్కడ కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు జనవరి మంత్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, జనవరిది ఫిబ్రవరిది కూడా అప్లోడ్ చేస్తాను, జనవరి మంత్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీరు ఇక్కడ నుంచి చదువుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే మోక్ టెస్ట్, కన్ఫామ్గా మోక్ టెస్ట్ రాయాల్సిందే ఫ్రెండ్స్. అది మీరు ఏ మోక్ టెస్ట్ అయినా రాయండి, కానీ మోక్ టెస్ట్ కన్ఫామ్గా రాయాల్సిందే. మీలో ఎంత దమ్ము ఉంది, ధైర్యం ఉంది అనేది తెలిసేది మోక్ టెస్ట్. మీకు మీరు ఎంతవరకు ప్రిపరేషన్ అవుతున్నారు, ఎంతవరకు మీరు చేస్తున్నది రైటా రాంగ్ ప్రిపరేషన్ అని తెలిసేది మీకు మోక్ టెస్ట్. కాబట్టి కన్ఫామ్గా సండే నాడు, ఓకే సండే నాడు ఎవ్రీ సండే ఒక మోక్ టెస్ట్ రాయండి. ఒకవేళ మీ మొత్తం సిలబస్ అయిపోతే డైలీ ఒక రాసిన పర్లేదు, మోక్ టెస్ట్ అనేది ఆల్టర్నేటివ్ డేస్ రాసినా పర్లేదు, కానీ మోక్ టెస్ట్ అనేది నిన్ను పరిచయం చేస్తున్నది. మోక్ టెస్ట్ ఏం పరిచయం చేస్తుంది, నిన్ను పరిచయం చేస్తుంది. ఓకేనా. అయితే మీరు టెక్స్ట్ బుక్, ఒకవేళ టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ రాయాలనుకునే టెక్స్ట్ బుక్లో ఈ కోడ్ Z7RVBI అనేది ఎంటర్ చేయడం వలన మీరు 10% డిస్కౌంట్ అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఒకవేళ కొంటే ఈ కోడ్ని ఉపయోగించాలి, లేదంటే వేరే ఏదైనా సరే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు రాస్తున్నామంటే రాసుకోండి. ఓకే, కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం కన్ఫామ్గా చేయాల్సింది. మీరు ఈరోజు నంబర్ సిస్టమ్ నేర్చుకున్నారనుకో, నంబర్ సిస్టమ్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కన్ఫామ్గా చేయాల్సిందే. ఈరోజు అయితే బయోస్పియర్, మనం దీంట్లో కూడా 2 నేషనల్ పార్క్ అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. అదేవిధంగా 1 year కరెంట్ అఫైర్స్, ఓకేనా, 1 year కరెంట్ అఫైర్స్ గురించి మీరు చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా పంచవార్షిక ప్రణాళిక, ఓకే, పంచవార్షిక ప్రణాళిక అండ్ సింధు నాగరికత మరియు వేద నాగరికత, ఈ రెండు కూడా మనం నిన్న అండ్ మొన్న అంటే డే 1, డే 2 అండ్ డే 4 వరకు కూడా ఈ రెండు కూడా నేర్చుకున్నాం. ఈరోజు మొత్తం మీరు దీని రెండింటిని కూడా ముఖ్యమైనది ఏంది రీకాల్స్ చేయండి. ఓకేనా, అదేవిధంగా ప్రాథమిక హక్కులు మీరు ఈరోజుతో కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్. రేపు మనం మొత్తం రివిజన్ ఒకసారి సండే నాడు కదా రివిజన్ చేసేస్తే అయిపోతుంది. ఎలా రివిజన్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇగో ఫ్రెండ్స్, అంటే పంచవార్షిక ప్రణాళిక ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంది ఫ్రెండ్స్, తెలుగు మీడియం అయితే నా దగ్గర లేదు ఇలాంటిది. ఓకే, నేను ట్రై చేస్తాను తెలుగు మీడియంలో కూడా ఇవ్వడానికి. ఓకే, అరబీ గ్రూప్ డి వాళ్ళ కోసం అయితే సైన్స్ మొత్తం అంటే మనం తెలుగులోనే ఉంది. ఇది మొత్తం సైన్స్ మొత్తం ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం నేను ఫ్రీగానే అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవి ఎందుకంటే నేను